తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 27628 వార్డులకు 65455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 27628 వార్డులకు 65455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రైట్గా తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ప్రజెంట్ మంచిర్యాలలో కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏ విధంగా జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడత ఏదైతే ఓట్ల ముగింపు అయితే అయిపోయింది. ఇప్పుడే కూడా కొద్ది క్షణం క్రితమే కూడా కౌంటింగ్ అయితే మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ అయితే మొదలైంది. కౌంటింగ్ కేంద్రాలలో కూడా ఇప్పటికే కూడా కౌంటింగ్లను మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఐదు మండలాలకు సంబంధించి జైనూరు, తిరియాని, జైనూరు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జైనూరుతో పాటు వేరే ఇతర మండలాలకు సంబంధించి కూడా కొన్ని సిరిపురి కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఘటనలు, చిన్న చిన్న ఘటనలు సంఖ్య ఏదైతే నమోదైన పరిస్థితి ఉన్నది. కానీ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు నమోదు కానప్పటికీ కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా పూర్తిగా ప్రశాంతంగా అయితే ఓటింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా కూడా ఇప్పుడే కూడా కొంత క్షణం క్రితం కూడా ఏదైతే ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల ఒకటి, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు, సర్పంచ్లకు సంబంధించిన వార్డు మెంబర్లకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా అయితే కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా కూడా కౌంటింగ్ అయితే పూర్తిగా ఇప్పుడే మొదలైంది. 10 నిమిషాల క్రితం కూడా కౌంటింగ్ మొదలయ్యి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా అటు దాదాపు 106 సర్పంచ్ స్థానాలకు గాను అక్కడ 255 మంది సర్పంచులు బరిలో ఉన్నారు. కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 90 గ్రామ పంచాయతీలకు గాను ఒక 4 గ్రామ పంచాయతీ యునానిమస్, మరొక 4 గ్రామ పంచాయతీలు ఏదైతే నామినేషన్ పడలేదో దాంతో కూడా మొత్తం ఏదైతే 81 సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలైతే జరిగినాయి. ఇక ముఖ్యంగా కూడా మొత్తం కూడా 365 మంది కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడే కూడా కౌంటింగ్ అయితే మొదలైంది. ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఎవరైతే కౌంటింగ్ పాసులు ఉండి అనుమతి ఉన్నటువంటి వాళ్ళనే కౌంటింగ్ కేంద్రాలకు అయితే అనుమతి ఇచ్చారు. కౌంటింగ్ అయితే పూర్తి స్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి మొత్తం అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో కూడా మొత్తం మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే 4 మండలాలు, ఇటు ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి దండపల్లి, లక్ష్మీపేటతో పాటు హాజీపూర్, అదేవిధంగా కూడా లక్ష్మీపేట మండలాలు కూడా ఏదైతే 4 మండలాలు కూడా ఏదైతే ఓటింగ్ జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 77.34% కూడా నమోదైంది. అదేవిధంగా కూడా అధికారులు ఒక 70 నుంచి 80% వరకు నమోదవుతాయని ఆశించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ స్థాయిలో కూడా ఏదైతే ఓటింగ్ శాతం నమోదు కాలేదు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ కూడా 65 నుంచి 70% కూడా ఓటింగ్ నమోదవుతున్న అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా అక్కడ 58.17 వరకే కూడా ఓటింగ్ శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉదయం కూడా కొంత చలి తీవ్రతతో పాటు అదేవిధంగా కూడా గ్రామాలలో కూడా ఎక్కువ మంది కూడా ఓటకు మంచిర్యాల జిల్లాలో వినియోగించుకున్నప్పటికీ కూడా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అధికారులు అయితే ఏదైతే ఇటు గ్రామస్తులు కావచ్చు పూర్తి స్థాయిలో ఓట్లు అయితే వినియోగించలేనటువంటి తెలుస్తా ఉన్నది. ఎందుకంటే కొంత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ పనులు మొదలైనాయి, అదేవిధంగా కూడా ఏదైతే గ్రామాలకు సంబంధించి కూడా కొంత గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఓటింగ్ శాతం అయితే ఆ గ్రామాలలో నమోదు కాలేదు. కానీ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రతి మండల కేంద్రంలో కావచ్చు, ప్రతి బూత్ లో కూడా 70 నుండి 80% వరకు కూడా ఏదైతే ఓటింగ్ శాతం నమోదైనట్లు కూడా అధికారులు తెలిపారు. మరికొన్ని గంటలలో కూడా ఏదైతే చాలా గ్రామ పంచాయతీలో చిన్న గ్రామ పంచాయతీ తక్కువ ఓటర్లు ఉన్న నేపథ్యంలో కూడా
3 నుంచి 5 గంటల 6 గంటల లోపు కూడా మొత్తం కూడా అభ్యర్థుల భౌతికం అయితే బయటపడేటువంటి అవకాశం ఉన్నది. ఇక మరికొన్ని గంటలలో కూడా అభ్యర్థులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఓడుతారు ఎవరు గెలుస్తారు అనేటువంటి దాని మీద కూడా కొంత ఏదైతే ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో మంచిర్యాల జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో అధికారులు అంచనా వేసిన స్థాయిలో కూడా ఓటింగ్ శాతం నమోదు కాలేదని కూడా తెలుస్తా ఉన్నది. అధికారులు కూడా తెలుపుతున్నారు. అంటే మినిమం 60 వరకు దాటుతుంది అనుకుంటే 58% వరకే కావడం కూడా కొంత అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా కూడా ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే మొదలైంది. మరికొన్ని గంటల్లో ఉదయం ఇప్పుడు ఏదైతే 7 గంటలకు మొదలై 1 గంటకు ఏదైతే ఎన్నిక ఓటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కౌంటింగ్ 5 నుంచి 6 గంటల మధ్య కూడా అభ్యర్థుల భవితం అయితే తేలేటువంటి అవకాశం, ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా కొంత అభ్యర్థుల ఉత్కంఠ నెలకొన్నది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.